హలో ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్కి స్వాగతం. ఫస్ట్ డేట్ వచ్చేటప్పటికి 8 సెప్టెంబర్ 2021. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేటప్పటికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మన ఐబీ మిత్ర కంపెనీ అనేది లాంచ్ అయింది. ఇది మన అఫీషియల్ సొంత ఏపీ కంపెనీ అనమాట. ఇండిపెండెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్. మీకు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం మేము. మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఒకసారి పైన కార్ట్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోను మన వీడియో చేసిన లింక్ ఉంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వవచ్చు. మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ నింటెండో కాన్సోల్స్ అని చెప్పేసి ఇవి వచ్చేటప్పటికి గేమింగ్ కాన్సోల్స్ అని అందరికీ తెలుసు. థండర్ బోల్ట్స్ అయితే ఉంటాయి కదా, దాంట్లో అయితే ఆడుకోవచ్చు. ఈ కన్సోల్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఓఎల్ఈడి కోసం ప్యానల్స్ అయితే రాబోతున్నట్టయితే సమాచారం అయితే ఉంది. సెప్టెంబర్ 24 నుంచి ఓఎల్ఈడి ప్రీ వర్షన్స్ని ప్రీ ఇన్స్టాల్డ్ అంటే ప్రీ ఆర్డర్స్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. అలాగే మనకి వచ్చేటప్పటికి ఓఎల్ఈడి వర్షన్ 37,980 ప్రాసెసర్తో వస్తున్నట్టయితే సమాచారం అయితే ఉంది. అంటే మనం చూసుకున్నట్టయితే ఇక ఈ వర్షన్స్ అనేవి మనకి 2021 9th సెప్టెంబర్ నుంచి అయితే మనకి రానున్నట్టయితే సమాచారం. అంటే అక్టోబర్ 8th నుంచి మనం ఆర్డర్స్ అయితే తీసుకోవచ్చు అంట. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి చైనీస్ ఈవీ మేకర్ ఎక్స్పెంగ్ వర్కింగ్ ఆన్ రైడబుల్ యూనికార్న్ ఫర్ కిడ్స్ అంట. అంటే ఇది ఒక డాగ్ లైక్ రోబోట్స్ని తయారు చేసే కంపెనీ అని చెప్పుకోవచ్చు. అంటే రోబోట్స్ మీద వర్క్ చేసే కంపెనీ. ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి కిడ్స్ కోసం వీళ్ళు రైడబుల్ యూనికార్న్స్కి సంబంధించి ఒక మంచి రోబోట్ని అయితే తయారు చేయబోతున్నట్టయితే సమాచారం అయితే ఉంది. చూడాలి వీళ్ళు ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేస్తారో ఏంటో అని చెప్పేసి. అలాగే ఇది ఎలక్ట్రానిక్ మీద అయితే రన్ అవుతుంది, ఎలక్ట్రానిక్ అలాగే ఏఏ ఫంక్షన్స్తో కూడా రన్ అవుతున్నట్టయితే సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మీడియాటెక్ 5G SoC ప్రాసెసర్ చిప్సెట్స్ నుంచి ఈ చిప్సెట్స్ వచ్చేటప్పటికి మనకి 2020 ఎర్లీగానే 2022లో ఎర్లీగానే వచ్చే అవకాశం అయితే ఉంది. స్మార్ట్ ఫోన్స్లో లాంచ్ అవుతూ ఉంది. ఇంకా ఈ చిప్సెట్స్ లేదే ఫోన్ అయితే నడవవు కదా, ఇది అదే ప్రాసెసర్ అనమాట. చూసుకుంటే వీళ్ళు లేటెస్ట్ డైమెన్సిటీ 2020 సిరీస్ ప్రాసెసర్ని అయితే తీసుకొస్తున్నట్టయితే సమాచారం అయితే ఉంది. సామ్సంగ్ గ్యాలక్సీకి సంబంధించి నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి సామ్సంగ్ వచ్చేటప్పటికి డిడెంట్ రెన్యూ సామ్సంగ్ గ్యాలక్సీ నోట్స్ ట్రేడ్ మార్క్ అయితే సౌత్ కొరియాలో అయితే నోట్ కాలేదు. అలాగే వీళ్ళు వచ్చేటప్పటికి సామ్సంగ్ గ్యాలక్సీకి సంబంధించిన నోట్ లైనప్ సిరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని డిస్కంటిన్యూ చేసేసి అంటే ఆపబోతున్నట్టయితే సమాచారం అయితే ఉంది. మరి చూడాలి వీళ్ళకి సంబంధించి. అలాగే సామ్సంగ్ గ్యాలక్సీ జెడ్ F Fold 3లో S Pen అయితే సపోర్ట్ చేస్తున్నట్టయితే సామ్సంగ్ కన్ఫర్మ్ అయితే చేస్తుంది. బట్ వచ్చేటప్పటికి సామ్సంగ్ గ్యాలక్సీ లైనప్ అనేది ఫ్యాన్స్కి ఈ విషయం అనేది నాట్ ఎనఫ్ అయితే తెలుస్తుంది. వీళ్ళు దీన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వేరే లైనప్లో మంచి మొబైల్స్ అయితే తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. అలాగే ట్యాబ్స్ కూడా హువావే ఏవైతే అన్లీవ్స్ AR HUD అంటే అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ విండ్షీల్డ్స్ మీద వర్క్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అంటే వచ్చేటప్పటికి గ్లాస్లో మనకు ఎటు వెళ్తున్నాం, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం, అలాగే ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది మనకు ఏదైతే ప్రొజెక్టర్ గ్లాస్ ఉంటుందో దాని మీదనే ప్రొజెక్టర్ లాగా చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఐరన్ మ్యాన్ సినిమా చూసారా, ఐరన్ మ్యాన్ సినిమాలో వాడికి ఒక ప్రొజెక్టర్ అనేది క్లియర్గా అవుట్పుట్ చూపిస్తుంది. ఐరన్ మ్యాన్కి ఏదైతే టోనీ స్టార్క్ ఉన్నారో తనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట. అదే టెక్నాలజీని అయితే వీళ్ళు ఇక్కడ అన్లీవ్స్ చేయబోతున్నట్టయితే సమాచారం అయితే ఉంది. ఈ స్మార్ట్ స్క్రీన్ వచ్చింది అనుకోండి, ఇక హువావేని ఆపడం కష్టమే. ఫ్రెండ్స్, మనందరికీ కలర్ ఓఎస్ గురించి అయితే తెలుసు కదా. కలర్ ఓఎస్ వచ్చేటప్పటికి ఫన్ టచ్ ఓఎస్కి సంబంధించి ఇది ఒక బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అంటే మొబైల్స్లో కానీ అలాగే ఫోన్స్లో కానీ మనం అయితే యూజ్ చేస్తూ ఉంటాం, ట్యాబ్లెట్స్లో. ఇవి వచ్చేటప్పటికి ఎక్కువగా షామీ కానీ అలాగే ఏవైతే OnePlus ఇలాంటి మొబైల్స్లో అయితే చైనా మొబైల్స్లో ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ ఓఎస్కి వచ్చేటప్పటికి కోడ్ నేమ్ మనకి Android 12 బేస్డ్ మీద రాబోతున్నట్టు సమాచారం అయితే ఉంది. ద వెన్సీ అని చెప్పేసి అయితే తెలుస్తుంది. దీని కోడ్ నేమ్ వచ్చేటప్పటికి లెనోవో 2 ల్యాప్టాప్స్ని అయితే తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. లెనోవో యోగా స్లిమ్ 7 కార్బన్ స్లిమ్ ప్రో అని చెప్పేసి అయితే 2 ల్యాప్టాప్స్ని అయితే తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. ఇవి రెండు వచ్చేటప్పటికి Windows 11 మీద అలాగే Ryzen 5000 సిరీస్ CPU మీద, అంటే క్వాల్కామ్ ఏదైతే CPU అంటే తెలుసు కదా చిప్సెట్, ఈ మీడియాటెక్ ఇలాంటివి కాకుండా ఇంటెల్ లేదా AMD Ryzen సిరీస్ మీద అయితే రన్ అవుతూ ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికి నేను మీకు చూపిస్తానులేండి. ఇప్పుడు మనకి యోగా స్లిమ్కి సంబంధించిన డిస్ప్లే అలాగే స్పెక్స్ ఏంటనేది ఇప్పుడు మనం ఇక్కడైతే చూద్దాం. ఇది వచ్చేటప్పటికి యోగా స్లిమ్ 11 కార్బన్ ఫస్ట్ లైట్ వెయిట్ ల్యాప్టాప్ అనమాట. అలాగే 14 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తున్నట్టయితే తెలుస్తుంది. సామ్సంగ్ ఫీచర్స్తో సపోర్ట్ అయితే ఉంటుందట. ఇంప్రెసివ్ AMD Ryzen 5800U ప్రాసెసర్తో వస్తున్నట్టయితే తెలుస్తుంది. అలాగే పెయిడ్ అనమాట. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి రేడియన్ గ్రాఫిక్స్ మీద అలాగే అండర్ ఏదైతే ల్యాప్టాప్ ఉందో NVIDIA GeForce MX 450 ప్రాసెసర్ మీద అయితే గ్రాఫిక్స్ ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. అలాగే 16 GB ఆఫ్ LPDDR4X ర్యామ్ మీద అయితే సపోర్ట్ అయితే ఉంది. అలాగే 1 TB PCI M.2 స్టోరేజ్ మీద. అలాగే మనకి ల్యాప్టాప్ అనేది 61 hours
వాట్ అవర్స్ బ్యాటరీ అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. అంటే డ్యూయల్ ఛార్జర్ అనమాట. అలాగే ర్యాపిడ్ ఎక్స్ప్రెస్ ఎనేబుల్ 3 అవర్స్ వరకు యూజ్ చేస్తే 14 అవర్స్లో ఛార్జింగ్ అవుతున్నట్టయితే తెలుస్తుంది. మనకి ఇక్కడ కంపెనీ అనేది జస్ట్ ఏం క్లైమ్ చేస్తుందంటే 14.5 అవర్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే, సింగిల్ టైం ఛార్జ్ చేస్తే వస్తున్నట్టయితే చెప్తున్నారు. అలాగే జస్ట్ 1.1 కిలోగ్రామ్స్ ఉన్నట్టయితే దీని యొక్క అయితే వెయిట్ ఉందో అది చెప్తున్నారు అనమాట. అలాగే 14.9 mm థిన్నెస్ట్ అయితే ఈ ల్యాప్టాప్లో ఉంటుందని అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి దీని యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. ఇప్పుడు మనకి వచ్చేటప్పటికి అక్టోబర్ 2021లోనే వీళ్ళైతే లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అలాగే $12,089 మీద, అలాగే మనకి $1,500 మీద అయితే రన్ అవుతున్నట్టయితే నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మోటరోలా వచ్చేటప్పటికి ఎయిర్ ఛార్జింగ్ మీద వర్క్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. షామీ ఎయిర్ ఛార్జింగ్ లాగా మోటరోలా ఎయిర్ ఛార్జింగ్ అనమాట. ఈ ఎయిర్ ఛార్జింగ్ అనేది మనకి ఎప్పుడు అవైలబుల్లోకి వస్తుందనేది తెలియదు, కానీ ఇప్పుడు మనకైతే వీళ్ళు పేటెంట్ని అయితే రిలీజ్ చేశారు. అంటే మనకి ఫోటో ఉంటుంది కదా, అయితే రిలీజ్ చేశారు. ఇక ప్రోటోటైప్ అనమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు ఈ కాన్సెప్ట్ని 4 డేస్కి అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మోటరోలా ఎయిర్ ఛార్జింగ్ అని చెప్పేసి 3M and 100M వరకు అయితే వీళ్ళైతే సపోర్ట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి 1600 యాంటీనస్ మీద వర్క్ చేస్తున్నట్టయితే సమాచారం అయితే ఉంది. ఇంకా ఇది వైర్లెస్గానే ఉంటుందా లేదంటే ఆచరణలోకి వస్తుందా అనేది అయితే తెలియదు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన కంపెనీ కాన్సెప్ట్ అనేది ఒకసారి చూసేయండి. మీకు ఆ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. లోకేష్ శివ టెక్.